వరంగల్ గడ్డపై మరో రైతు పోరుకు శంఖారావం పూరించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ధాన్యం కొనుగోళ్లలో రైతులను నట్టేట ముంచిందని ఆరోపిస్తూ ఈ నెల 6న భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చారు గులాబీబాస్ కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావులతో భేటీ అయిన ఆయన సర్కారు రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. అయితే ఇది కేవలం రాజకీయ మనుగడ కోసమేనా, లేక నిజంగానే రైతుల పక్షాన పోరాటమా? అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు బీఆర్ఎస్ సభను ఎలా చూస్తున్నాయి? వరంగల్ రైతు సంగ్రామం రైతుల కోసమా, రాజకీయాల కోసమా? ఇది వాళ్ళ అంశంపై మనతో డిబేట్ డిస్కస్ సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు, అదేవిధంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. ముందుగా మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు నమస్తే అండి. మూర్తి గారు నమస్తే, చెప్పండి. మూర్తి గారు, ఇప్పటికిప్పుడు మళ్ళీ వరంగల్ సభ అంటూ కేసీఆర్ చాలా సీరియస్గా రైతుల పక్షాన పోరాటానికి ముందుకు వస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఒక్కసారిగా కేసీఆర్ రాకతో కొంచెం పార్టీలో కొంచెం ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్లో కొంత వాతావరణం ఊపు ఉన్నప్పటికీ కూడా మధ్యలో మళ్ళీ కవితా స్టేట్మెంట్లు, మధ్యలో రకరకాల ఇన్సిడెంట్లు, ఎక్కడో కొంత గ్రాఫ్ తగ్గుతుంది అనగానే మళ్ళీ ఏదో ఒక ఇన్సిడెంట్తో బీఆర్ఎస్ ముందుకు వస్తూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సడన్గా ఈ వరంగల్లో సంబంధించిన సభ రైతుల పక్షాన అంటూ పెడతా ఉన్నారు. దీని మీద ఏంటి విశ్లేషణ? ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్కారం, అలాగే మీకు, మీ ఛానల్ సిబ్బందికి కూడా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రైతులకు సంబంధించిన సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల దగ్గర ఏవైతే వరి ధాన్యం కానివ్వండి, లేకపోతే మన మొక్కజొన్న కానీ, వాళ్ళు అక్కడ రైతులు పడుతున్న అష్ట కష్టాలు ఉన్నాయి. అందుకని సమస్య చాలా తీవ్రంగా ఉంది. వివరాలు నేను తర్వాత చెప్తాను. సమస్య తీవ్రంగా లేదు అని ఎవరైనా అంటే అది తప్పే. ఆ సమస్యని ప్రస్తావించడం ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ బాధ్యత. అది రాజకీయం ఉండదంటే రాజకీయం ఎందుకు ఉండదు? ఇంకా 2.5 సంవత్సరాల్లో అధికారం మాకు వస్తుందని కేసీఆర్ గారు భరోసా ఇచ్చిన తర్వాత ఆ ఉత్సాహం పరిగెడుతూ ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ గడ్డ మీద అది ఒక విప్లవాల గడ్డ. అది రైతాంగ సంగ్రామంతో ప్రారంభిస్తామన్నారు, మంచిది. రెండోది ఏంటంటే ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో స్థానిక పార్టీల మీద దెబ్బపడింది అనేదాన్ని మనం గ్రహించుకోవాలి. అందుకని ఇక్కడ బీజేపీ ఎదుగుదలకు అవకాశాలు కూడా మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అనే నెరేషన్ బాగా పెద్ద ఎత్తునే ప్రచారంలో ఉన్నది. ఈ పరిస్థితుల్లో తమిళనాడుకి పట్టిన గతి ఇక్కడ పట్టే ప్రమాదం ఉంటుంది. అట్లాగే మన మమత గారు బెంగాల్లో మరి అక్కడ జాతీయ పార్టీ బీజేపీ వచ్చేసింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షం ఇక్కడి నుంచైనా గట్టిగా ఈ 2.5 సంవత్సరాల్లో పోరాడకపోతే, ఒకటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలో భాగమే రాజకీయము. అందుకని ఈ రాజకీయం అనేది ఖచ్చితంగా ఎన్నికల సంగ్రామం వరకు సాగుతూనే ఉంటాయి. దీనికి తగ్గట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎక్కడ గుణపాఠాలు తీసుకున్నట్టుగా నాకు కనపడటం లేదు. కౌలు రైతులు అన్నారు, కౌలు రైతుల అడ్రస్సే లేదు. అట్లాగే వ్యవసాయ కూలీలు అన్నారు, వ్యవసాయ కూలీల ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఏమి ఇస్తామన్నది చెప్పలేదు. ఒకటి మంచి పని చేశారు, రైతులకు 2 లక్షల వరకు 2018 నుంచి పెరిగిపోయిన బాకీలు చెల్లించారు. అది ఆహ్వానించిందే. ఎప్పుడైనా అధికార పక్షం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తిన్నదేందో చెప్తే కాదు, తినాల్సింది ఏందో చెప్పాల్సింది. ఇప్పుడు కంచం ముందు, పళ్ళెం ముందు పెట్టి రైతులకి కళ్ళల్లో బియ్యం కొనడానికి, ఒడ్లు కొనడానికి సరైన ఏర్పాట్లు చేయలేదు. అక్కడ జరగాల్సింది 8,500 కేంద్రాలు ఓపెన్ చేస్తామని పౌరశాఖ మంత్రి గారు అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు 6,500 అంటే 2,000 కేంద్రాలు చేయలేదు. కొన్ని చేసిన కేంద్రాల దగ్గరైనా గన్ని బ్యాగ్స్ దొరకటం లేదు. గన్ని బ్యాగ్స్ ప్రభుత్వం 15 రూపాయలకి ఇస్తే బయట 20 రూపాయలు కొంటున్నారు రైతులు. ఇక మూడో విషయం వచ్చేసరికి అక్కడ టెంట్లు లేవు, టార్పాన్లు లేవు. మనం చూస్తూ ఉన్నాం నిన్న మహబూబ్నగర్లో వడగళ్ల వర్షం ఎట్లా కొట్టింది అన్నది. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు అరకొర ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మరి తిరిగి నేను ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నప్పుడు 10 సంవత్సరాలు కాదు, ఈ 2.5 సంవత్సరాలే గడ్డు కాలము. కాబట్టి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.
గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న ఇంకా అనేకమైన అవకతవకలు ఉన్నాయి. నేను సెకండ్ హాఫ్లో దాన్ని కూడా చెప్తా. అందుకని ఇప్పుడు క్లుప్తంగా నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఈ సంగ్రామం జరపడం అనేది మంచిది. అది కేవలం రాజకీయాలకే కాకుండా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని కిందికి దించేటట్టుగా ఉండాలి తప్ప, ఏదో చేశాము అని పోరాటాలు చేసినాం అని చెప్పి ఒక తూతూ మంత్రంలా చేస్తే మాత్రం ఉపయోగం లేదు. అది వాళ్ళ కేడర్ని ఉత్సాహపరచుకోవడానికే పనికొస్తుంది. కానీ రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి రాబోయే కాలంలో యూరియా కూడా ఉంది. యుద్ధం వల్ల యూరియా కొరత కూడా ఏర్పడుతుంది. అందుకని అలాగే మన విత్తనాల్లో కల్తీ విత్తనాలు మళ్ళా రేపు జూన్ మాసం నుంచి మళ్ళీ మనకి మొత్తం సాగులోకి తీసుకురావడానికి భూమి దున్ని మొత్తం అంతా సాగు చేయడానికి రెడీగా ఉంటుంది. అందుకని కల్తీ విత్తనాల మీద కంట్రోల్ చేయాలా. అదేవిధంగా యూరియాని ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోవాలా, ప్లాన్ చేసుకోవాలా. గన్ని బ్యాగ్స్ లేవండి అంటే ఎంత అది చిన్న విషయంలా కనపడుతుంది. కానీ 5 రూపాయలు ఎక్కువ ఇచ్చి 20 రూపాయలకి రైతులు కొంటున్నారు. ఇవన్నీ కూడా పరిశీలించుకోవాలా. అందుకని తీవ్రమైన సమస్యలు రైతాంగంలో ఉన్నమాట కరెక్టు. అందుకని మండుతున్న ఈ ఎండల్లో ఈ సంగ్రామం ప్రారంభించడం కరెక్టే. కానీ సమస్య పరిష్కారం వరకు సాగాలి తప్ప ఏదో మేము చేసినాము అని చెప్పి ఎక్కడికక్కడ ఒకరోజు జరిపి జాతరలాగా జరిపేస్తే చాలదు అనేది ఒక రైతు సంక్షేమాన్ని కోరుకుంటున్న వ్యక్తులుగా మనం దాని పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా కృషి చేయాలని నేను చెప్తూ ఉన్నాను. రైట్ మూర్తి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి.